తెలుగు సినిమా చరిత్రలో ఒక గొప్ప అధ్యాయంగా నిలిచిన చిత్రం సింహాసనం. మార్చి 21, 2025తో ఈ సినిమా విడుదలై 39 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సూపర్ స్టార్ ఘట్టంనేని కృష్ణ గారు నటించిన ఈ చిత్రం తెలుగు సినిమా పరిశ్రమలో సరికొత్త ట్రెండ్ను సృష్టించిన ఒక ఐకానిక్ సినిమాగా గుర్తింపు పొందింది. అభిమానుల గుండెల్లో ఆరాధ్య దైవంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ మొనగాడిగా చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేసిన కృష్ణ గారి ఈ సినిమా విశేషాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాం. 1986లో విడుదలైన సింహాసనం సినిమా కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు, ఒక సినిమాటిక్ విప్లవం. ఈ సినిమాకు కృష్ణ గారు హీరోగా నటించడమే కాకుండా దర్శకుడిగా, నిర్మాతగా, ఎడిటర్గా కూడా వ్యవహరించారు. తెలుగు సినిమా రంగంలో మొట్టమొదట 70mm స్టీరియోఫోనిక్ సౌండ్ చిత్రంగా ఈ సినిమా చరిత్రలో నిలిచిపోయింది. ఈ సినిమా నిర్మాణానికి అప్పట్లో 3 కోట్లు వెచ్చించగా బాక్సాఫీస్ వద్ద 5 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. సింహాసనం సినిమా ఒక రాజసం, శౌర్యం, ధైర్యంతో నిండిన కథనం. ఈ చిత్రంలో కృష్ణ గారు 2 విభిన్న పాత్రల్లో నటించి తన నటనా ప్రతిభను చాటుకున్నారు. రాజ్యం కోసం జరిగే అధికార పోరాటం, కుట్రలు, ఎమోషనల్ డ్రామా ఈ సినిమాను ఒక గ్రాండ్ ఎంటర్టైనర్గా నిలబెట్టాయి. ఆ రోజుల్లో ఈ స్థాయి గ్రాండియర్తో తెరకెక్కిన సినిమాలు చాలా అరుదు, మరియు సింహాసనం సినిమా ఆ ఖాళీని పూర్తి చేసింది. ఈ సినిమా అనేక విశేషాలతో నిండి ఉంది. తెలుగులో 70mm స్టీరియోఫోనిక్ సౌండ్ను పరిచయం చేసిన తొలి చిత్రంగా ఇది నిలిచింది. అప్పట్లో ఈ సినిమా రిలీజ్ అయిన రోజున విజయవాడలోని రాజ్ థియేటర్ వద్ద కిలోమీటర్ల మేర జనం లైన్లో నిలబడ్డారు. ఈ ఘటన ఎంతటి హైప్ సృష్టించిందంటే ఆ ప్రాంతంలో శాంతి భద్రతల కోసం 144 సెక్షన్ విధించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని స్వయంగా కృష్ణ గారు ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఇక ఈ సినిమా 100 రోజుల వేడుకను చెన్నైలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కృష్ణ గారి అభిమానులు 400 బస్సులో తరలి వచ్చారంటే ఆయన స్టార్డమ్ ఏ స్థాయిలో ఉండేదో అర్థం చేసుకోవచ్చు. సినిమా టికెట్ల కోసం ప్రేక్షకులు 12 కిలోమీటర్ల దూరం వరకు క్యూలలో నిలబడ్డారు. ఇది ఆ రోజుల్లో సింహాసనం సృష్టించిన సంచలనానికి నిదర్శనం. 1986 నుంచి 2025 వరకు సింహాసనం తన 39 ఏళ్ల ప్రయాణంలో తెలుగు సినిమా రంగంలో ఒక బెంచ్ మార్క్గా నిలిచిందని చెప్పవచ్చు. ఈ సినిమాను ఆ రోజుల్లో బాహుబలితో పోల్చవచ్చు. వసూళ్ల విషయంలోనూ, రికార్డుల విషయంలోనూ ఈ చిత్రం ఏమాత్రం తగ్గదని చెప్పవచ్చు. కృష్ణ గారి బహుముఖ ప్రతిభ, విజన్ మరియు అభిమానుల ఆదరణ ఈ సినిమాను ఒక లెజెండరీ చిత్రంగా మార్చాయి. సింహాసనం సినిమా 39వ వార్షికోత్సవం సందర్భంగా ఈ చిత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీకి చేసిన సేవను స్మరించుకోవడం ఒక గొప్ప అనుభూతి. సూపర్ స్టార్ కృష్ణ గారు ఈ అద్భుత రచనను ఈ తరం ప్రేక్షకులు కూడా తప్పకుండా చూడాలి. ఈ సినిమా కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు, తెలుగు సినిమా ఘనతను చాటే ఒక గర్వకారణమని చెప్పవచ్చు.